హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 టేస్టీ రెసిపీ. కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు, కొంతమందికి అసలు తెలియకపోవచ్చు, కొంతమందికి చాలా ఇష్టమైన రెసిపీ ఉండొచ్చు. అదే అరటికాయ వేపుడు. అరే ఏంట్రా ఇది, వీడియోల కోసం ఏది పడితే అది చేసేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారు కదా. అలా ఏముండదండి, చాలా 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 మంచి రెసిపీ. డెఫినెట్గా మీరు ఒక్కసారి మీకు కూరగాయలు తిని 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 బోర్కి వచ్చిన వాళ్ళైతే, ఫస్ట్ టైం తినే వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే మీరు ప్రతిసారి మీరు పప్పుకు చేసుకున్నప్పుడు సైడ్కి తినడానికి బాగుంటుంది, లేదంటే ఇదినే ఫ్రై, చపాతీ, పుల్కా, పూరి అలాంటి వాటిల్లోకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎలా చేసేయాలో చూసేద్దామా. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే ఇక్కడ అరటి కాయల్ని తీసుకోవాలండి. చాలా కచ్చిగా ఉండాలి, కొంచెం పండైపోయినా అస్సలు టేస్టీగా ఉండదు, గుర్తుంచుకోండి. సో అలా అరటికాయలు నేను 4 తీసుకున్నాను. సో ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం ఒకసారి ఫోక్తో కలిపి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అరటికాయలు తీసేసుకున్నాం కదా, అరటికాయలు ముందర ఉన్న కాడ, ఎంకిల్లో ఉన్న మొత్తం కట్ చేసేసేయండి. 2 సైడ్స్ కట్ చేశాక మన దగ్గర ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఆలు అయితే ఎలా పీల్ చేసేస్తామో దీన్ని కూడా సేమ్ అలా. కొంతమంది లైట్గా పీల్ చేసేస్తారు, అలా కొంతమందికి ఇష్టం ఉంటుంది. కొంతమంది ఇలా మొత్తం పీల్ చేసేస్తారు, కానీ మొత్తం పీల్ చేస్తేనే చాలా బాగుంటుందండి. ఎప్పుడు త్వరగా అయిపోతుంది రెసిపీ అండ్ చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో ఇలా పీల్ చేసిన వాటిని అన్నిటినీ మనం ఇందాక పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా వాటర్, అందులో వేసేయాలి. అందులో ఎందుకు వేయాలి అని డౌట్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా చెప్పాల్సిందే, ఈ అరటికాయలు కింద పెట్టినా మనం సైడ్ ప్లేట్లో పెట్టుకున్నా కూడా డెఫినెట్గా ఇలా కొంచెం కర్రగా అయిపోతాయి. సో వెంటనే మనం పీల్ చేసిన వెంటనే అలా వాటర్లో వేసేసామంటే కలర్ చేంజ్ కాదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి. చూసారా, మరీ చిన్నగా కట్ చేసుకోకండి, అలా అని మరీ పెద్దగా కట్ చేసుకోకండి. మీడియం సైజులో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్నారంటే అన్నీ మంచిగా వేగిపోతాయండి. కట్ చేసుకున్న వెంటనే మళ్ళీ అదే వాటర్లో వేసేసేయాలి. చూసారా, ఇలా అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు యాడ్ చేసేసి అవి కాస్త వేగుతున్నప్పుడు కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసేసేయండి. చూసారా, ఈ క్వాంటిటీ అయితే సెట్ అయిపోతుంది. సో కొంచెం మినపప్పు శనగపప్పు యాడ్ చేశాక అవి కూడా దోరగా వేయించేసుకోండి. అప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంటుంది అండి అవి వేగుతున్నప్పుడు, అప్పుడు డెఫినెట్గా మంచిగా వేగిపోయినట్లు. సో కొన్ని కొబ్బరి ముక్కలు చూసారా, కొన్ని అంటే కొన్ని వేసేసేయండి. తర్వాత కొన్ని ధనియాలు యాడ్ చేసేసేయండి, కొంచెం జీలకర్ర యాడ్ చేసేసేయండి. ఇవన్నీ యాడ్ చేశాక ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పొడియే అండి, మనకి వేపుడికి సూపర్ టేస్టీ తీసుకొచ్చేది. సో డెఫినెట్గా మర్చిపోకండి. ఈ పొడి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, ప్రతిసారి వేయించుకోవాలి అని ఏముండదు. 2 months కూడా ఖరాబ్ అవ్వదు. అందులోనే 3-4 ఎండుమిర్చి వేసి అవి కూడా కాస్త వేగిపోయిన తర్వాతకి చల్లరబెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో 2 tablespoon ఆయిల్ యాడ్ చేసేసి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి అవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు, చూసారా ఇలా చిటపటలాడుతున్నప్పుడు మంచిగా 2 రెబ్బల కరివేపాకు ఎక్కువైనా పర్లేదండి, మంచిగా వేసేసుకోండి. టేస్ట్ అంతా కరివేపాకులోనే ఉంటుంది. ఏ కర్రీకైనా కరివేపాకు వేస్తే అదొక టేస్ట్ అండి. సో అలాగే కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసి అవి కాస్త వేగిపోయాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసేసి 1 tablespoon ఉప్పు యాడ్ చేయండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల తొందరగా వేగిపోతాయి. సో ఉప్పు యాడ్ చేసేసాక ఇలా మంచిగా కలిపి ఒక 1 minute అలా క్యాప్ పెట్టేసి దీనికి మంచిగా మగ్గనివ్వాలి. గుర్తుంచుకోండి, ఈ అరటికాయలు త్వరగా అడుగంటుతాయి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చూసుకొని వెంటనే కలుపుకుంటూ ఉండాలండి. తొందరగా కలపలేదంటే మనకి అడుగు అంటిపోయి అస్సలు మన రెసిపీ అంతా ఖరాబ్ అవుతుంటుంది. సో డెఫినెట్గా చూసుకొని కలుపుతూ క్యాప్ మూస్తూ వేగించుకోవాలి. సో అవి వేగేలోపు సైడ్కి మనం ఇందాక వేయించుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని మంచిగా
మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అరటికాయలు చూసేద్దాం. చూసారా, ఆల్మోస్ట్ 80% వేగిపోయినాయి. ఇలా వేగిపోయిన వాటి మీద కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి మంచిగా కొంచెం పసుపు యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. గుర్తుంచుకోండి, ఎక్కువ మొత్తం నిజ్జగిజ్జైపోతాయి. లేగా ఇలా నేను వీడియోలో చూస్తూ అలా కలపాలి. సో లో ఉన్న పచ్చివాసన అంతా మనం ఇందాక ఇప్పుడు కారం మీ టేస్ట్ యాడ్ చేసేసుకున్నాక వీటిని కూడా మంచిగా కారం అంతా కలిపేసుకోవాలి. చూసారా, మంచిగా కలిసిపోయిందా? ఇప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని యాడ్ చేసేసేయాలి. చూసారా, ఈ పొడిని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఒక్కటేసారి మొత్తం కూడా వేసేసేయొద్దు. మనకి కలుపుతుంటే మనకి అర్థమైపోతుందండి, ఇంత రిక్వైర్ అవుతుంది, ఇంత రిక్వైర్ కాదు అని చెప్పేసి మనకి అర్థమైపోతుంది. సో అలా చూసుకొని మంచిగా ఎంత రిక్వైర్ అయితే అంత వేసేసుకొని మంచిగా కలుపుతూ ఒక్క 2 నిమిషాలు మంచిగా వేయించేసుకోవాలి. అంతే, ఇంకా మన టేస్టీ 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 అరటికాయ వేపుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారా, ఎంత బాగుందో, చూడ్డానికి తినడానికి కూడా అంతే బాగుంటుందండి. మీరు నమ్మరు, చాలా 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 టేస్టీ ఉంటుంది. నేను ఇది ఫస్ట్ టైం తిరుపతిలో తిన్నాను. ఏంటబ్బా ఇలా ఉంటుందా అని అనిపించేటట్టుంది. సో అలా నేను అక్కడ తెలుసుకున్న రెసిపీని ఇక్కడ మీకోసం చేసి పెట్టాను. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకేమైనా డౌట్ ఉంటే ఒక్కసారి చూడండి, ఎంత మంచిగా కనిపిస్తుందో. మనము కచ్చికాయ కదా ఎలా ఉంటుంది అని కూడా అనుకోవచ్చు. చూసారా, ఒక్క ముక్క తీసుకొని చింపి చూస్తే ఎంత స్మూత్గా ఉందో అంత టేస్టీగా ఉంటుందండి వేపుడు. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.